శివుని కోసం దేవతలు విశ్వకర్మ సహాయంతో ఒక మహారథాన్ని రూపొందించారు. రథం యొక్క 4 చక్రాలు పృథివీ, ఆకాశం, సూర్యుడు మరియు చంద్రుని ప్రతిరూపంగా రూపొందించారు. 4 వాహనాలను బ్రహ్మ, విష్ణువు, ఋషులు మరియు దేవతల సహకారంతో తయారు చేశారు. ఈ రథంలోనే శివుడు త్రిపురాసురులతో యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధం ప్రారంభించడానికి ముందుగా శివుడు ప్రత్యేక సమయాన్ని వేచి చూసి 3 నగరాలు ఒకే సరాసరిలోకి వచ్చినప్పుడు దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు మహావిష్ణువు ధనుర్బాణంగా, బ్రహ్మ సారథిగా మారతారు. అంతిమ సమయం రాగానే 3 పట్టణాలు సరాసరిగా కలిశాయి. ఆ సమయానికే శివుడు తన త్రిశూలాన్ని అస్త్రంగా ఉపయోగించి ధనుర్బాణాన్ని ఎక్కుపెట్టి అస్త్రాన్ని సంధిస్తాడు. ఆ మహాదివ్య శక్తి ఆ సరాసరి క్రమంలో ఉన్న త్రిపురాలను ధ్వంసం చేసుకుంటూ వెళ్లి వాటితో పాటు అందులో ఉన్న రాక్షసులను కూడా నిర్వీర్యం చేస్తుంది. ఈ విధంగా త్రిపురాసుర పాలనను అంతమొందించిన మహాశివుడు త్రిపురాంతకునిగా ఈ విశ్వమంతా పూజలందుకుంటూనే ఉన్నాడు.